నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యా. ఆ రోజుల్లో 10th పాస్ అవ్వడమంటేనే గొప్ప. ఇక ఫస్ట్ క్లాస్ వస్తే ఎంతో అపురూపంగా చూసేవారు. అమ్మకైతే ఆనందంతో కళ్ళనీళ్ళొచ్చేశాయి. ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్స్ కనుక్కుందాం రమ్మని పిలుచుకెళ్ళింది. సాయంత్రానికి ఇంటికొచ్చా. ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలికి తోడు వర్షం ప్రారంభమైంది కుండపోతగా. నాకు వానంటే భలే సరదా. అరుగుమీద కూర్చుని నేను అక్క వర్షం చూస్తున్నాం. అమ్మ వరండాలో కుట్టు పని చేసుకుంటోంది. పొద్దునెప్పుడో తిన్న తిండి బాగా ఆకలిగా అనిపిస్తోంది. అక్క, ఆకలిగా ఉందే, ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది కదూ అన్నా. కొద్దిసేపు ఆగు నీతా, అన్నం వండేస్తాను, తిందుగాని అంది అక్క. లోపల ఉన్న అమ్మకెలా వినిపించాయో మా మాటలు. బయటకొచ్చి తలమీదుగా కొంగు కప్పుకుంటూ లోపల కూర్చోండి, ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది. అమ్మా, ఇప్పుడెక్కడికి ఈ వర్షంలో అంటూనే ఉన్నా. అమ్మ వెళ్ళిపోయింది. ఓ 15 నిమిషాల తర్వాత తడిసి ముద్దయి వచ్చి నా చేతిలో ఓ కవర్ పెట్టింది. తీసుకో నీతా. ఆకలవుతుందన్నావుగా, తిను, నేను చీర మార్చుకొనొస్తా అని లోపలికి వెళ్ళింది. కవర్లో పొట్లం తెరిచి చూస్తే వేడివేడి మిరపకాయ బజ్జీలు, వడలు నోరూరిస్తూ. నాకైతే